ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవీ కాలం నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ 23తో అయిపోతుంది. యూజువల్లీ ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి 1 మంత్ ముందు కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నియామక ప్రక్రియని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. తన తర్వాత ఎవరా ప్లేస్లోకి రావాలో సజెస్ట్ చేయమని జస్టిస్ గవాయ్కి మన భారత ప్రభుత్వం అఫీషియల్గా ఒక లెటర్ని రాయడం జరిగింది. ఈ లెటర్కి రెస్పాన్స్గా తన స్థానంలో బిఆర్ గవాయ్ కొత్త సీజేఐగా ఎవరి పేరుని రికమెండ్ చేశారంటే జస్టిస్ సూర్యకాంత్ శర్మ పేరుని రికమెండ్ చేశారు. సో రాష్ట్రపతి ప్రజెంట్ సీజేఐ బిఆర్ గవాయ్ రిటైర్ అయిన తర్వాత అంటే 24 నవంబర్ 2025న జస్టిస్ సూర్యకాంత్ని అఫీషియల్గా న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తారు. అంటే ఆయనతో ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, బిఆర్ గవాయ్ ఎవరి పేరుని రికమెండ్ చేస్తే వాళ్ళని న్యూ సీజేఐగా అపాయింట్ చేసేస్తారా, లేదా తనకి తోచిన ఏదో పేరుని బిఆర్ గవాయ్ రికమెండ్ చేసేయచ్చా అని. యాక్చువల్లీ దీనికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్, షార్టర్ ఫామ్లో ఎంఓపీ అంటాం. ఈ ఎంఓపీ ప్రకారం సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిని న్యూ చీఫ్ జస్టిస్గా రికమెండ్ చేయడం నియమించడం జరుగుతుంది. అంటే జనరల్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని నెక్స్ట్ ప్రధాన న్యాయమూర్తిగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ సీనియారిటీ అనేది వయస్సును బట్టి కాదు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఎంత కాలంగా వర్క్ చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి వాళ్ళ సీనియారిటీ ప్రకారం ర్యాంకింగ్స్ ఇస్తారు. ప్రజెంట్ సుప్రీంకోర్టులో 33 మెంబర్స్ జడ్జెస్ ఉన్నారు. సో వీళ్ళందరికీ సీనియారిటీ బేసిస్ మీద అంటే ప్రమాణ స్వీకారం చేసిన డేట్ని బేస్ చేసుకుని 33 ర్యాంకింగ్స్ని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనకు ఇంకొక డౌట్ వస్తుంది, మరి ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని. అలాంటప్పుడు వాళ్ళలో ముందుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ పర్సన్ని సీనియర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇలా ఆర్డర్లో ఉన్న 33 జడ్జెస్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం వస్తుందా అంటే గ్యారంటీగా వస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ఏం చెప్తుందంటే ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హోల్డ్స్ ఆఫీస్ అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 65 అని చెప్తుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఈజ్ 65 ఇయర్స్. చీఫ్ జస్టిస్ కూడా ఈ సేమ్ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం పైన చెప్పుకున్న ఈ 33 మందిని అంటే ఈ లిస్టులో ఉన్న 33 మందిని కన్సిడర్ చేసేది ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయ్యాకనే. ఆయన రిటైర్ అయ్యే ముందే వీళ్ళలో చాలామంది 65 ఇయర్స్ క్రాస్ చేసి సాధారణ న్యాయమూర్తులుగానే రిటైర్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వెరీ ఫ్యూ లక్కీ పర్సన్స్కి మాత్రమే ప్రధాన న్యాయమూర్తి అయ్యే ఛాన్స్ దొరుకుతుంది. చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యి నెల రోజులు కూడా వర్క్ చేయకుండానే రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ నారాయణ్ సింగ్, ఈయన కేవలం 17 రోజులు మాత్రమే చీఫ్ జస్టిస్గా పనిచేశారు. తర్వాత ఆయనకి 65 ఇయర్స్ క్రాస్ అయ్యాయి, రిటైర్ అయ్యారు. అలానే ఎస్ రాజేంద్ర బాబు కూడా 29 డేస్కి రిటైర్ అయిపోయారు. నెక్స్ట్, ఈ ఎంఓపీని ఆల్వేస్ పాటిస్తారా, ఎప్పుడు ఈ సీనియారిటీ బేసిస్ మీదనే న్యూ సీజేఎస్ని అపాయింట్ చేస్తారా అంటే ప్రస్తుతం అయితే పాటిస్తున్నారు. కానీ ఈ రూల్ని బ్రేక్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇలా 2 టైమ్స్ చేశారు. 1973లో ఒకసారి అండ్ 77లో ఒకసారి ఇందిరాగాంధీ టైంలో బ్రేక్ చేయడం జరిగింది. 1973లో 3 సీనియర్ జడ్జెస్ని స్కిప్ చేసేసి ఈఎన్ రేని అపాయింట్ చేయడం జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా. ఆ 3 జడ్జెస్ ఎవరంటే జేఎం షెలార్, ఈఎన్ గ్రోవర్, కేఎస్ హెగ్డే. ఈ నేమ్స్ ఎక్కడ విన్నట్టున్నాయి కదా, కేశవానంద భారత్ కేసులో వస్తాయి. కేశవానంద భారత్ కేసుని 13 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ విచారించిందని తెలుసు కదా మనకి. ఈ 13 జడ్జెస్లో జేఎం షెలాత్ ఉన్నారు, ఈఎన్ గ్రోవర్ ఉన్నారు, కేఎస్ హెగ్డే ఉన్నారు, ఆఖరికి ఈ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన ఈఎన్ రే కూడా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ మనందరికీ తెలిసిందే కదా, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు, ఇలా మార్చే విధంగా చేసే సవరణలు చెల్లవు అని చెప్పింది సుప్రీంకోర్టు. సో ఈ స్టేట్మెంట్ మీద ఈ 13 జడ్జెస్ అందరూ కూడా సైన్ చేయలేదు. వీళ్ళలో ఓన్లీ 9 మెంబర్స్ మాత్రమే సైన్ చేయడం జరిగింది. ఇలా ఈ స్టేట్మెంట్ మీద సైన్ చేసిన 9 జడ్జెస్లో పైన చెప్పుకున్న 3 కూడా ఉన్నారు, జేఎం షెలాత్, ఈఎన్ గ్రోవర్ అండ్ కేఎస్ హెగ్డే. నెక్స్ట్ 4 జడ్జెస్ ఈ జడ్జిమెంట్ మీద సైన్ చేయలేదని చెప్పుకున్నాం కదా, ఈ 4లో ఈఎన్ రే ఉన్నారు. సో ఈ 13 జడ్జెస్లో 9 జడ్జెస్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఉన్నారు, 4 జడ్జెస్ గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓకే, అగెనెస్ట్గా సైన్ చేసిన 3 జడ్జెస్ని సైడ్ చేసేసి ఏఎన్ రేని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ 1977లో. ఇక్కడ కూడా సేమ్ హెబియస్ కార్పస్ కేసు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫ్ జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసుని 5 జడ్జెస్ బెంచ్ విచారించింది. ఎమర్జెన్సీ టైంలో జీవించే హక్కును కూడా సస్పెండ్ చేయొచ్చు అని ఈ 5 జడ్జెస్లో 4 జడ్జెస్ సైన్ చేశారు. ఒక జడ్జ్ చేయలేదు. ఆ జడ్జ్ ఎవరంటే హెచ్ఆర్ ఖన్నా. సో ఆబ్వియస్లీ కొన్ని నెలల తర్వాత ఈ హెచ్ఆర్ ఖన్నాని స్కిప్ చేసి ఈయన జూనియర్ అయిన ఎంహెచ్ బేగ్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేశారు.
ఈ 2 ఇన్సిడెంట్స్ తప్పితే రిమైనింగ్ అన్నిసార్లు కూడా ఈ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ని ఫాలో అవుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఈ చీఫ్ జస్టిస్ గురించి రాజ్యాంగం ఏం చెప్తుందో చూద్దాం. సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంటుంది. ఈ 5వ భాగంలో 124 నుంచి 147 వరకు ఉన్న ఆర్టికల్స్ సుప్రీంకోర్టు గురించి చెప్తాయి. వీటిలో ప్రధాన న్యాయమూర్తి గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 124(1) అండ్ 124(2). 124(1) ఏమో సుప్రీంకోర్టుకి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు అని చెప్తుంది. 124(2) ఏమో ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి చెప్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ని భారత ప్రధాన న్యాయమూర్తి లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో హీఈస్ ద హైయెస్ట్ ర్యాంకింగ్ ఆఫీసర్ ఆఫ్ ద ఇండియన్ జ్యుడిషియరీ అని చెప్పొచ్చు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం భారత రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చింది, రికమెండెడ్ బై ద అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్. అలానే తొలగించే అధికారం కూడా రాష్ట్రపతిగా ఉంటుంది. ఎలా తొలగిస్తారు? ఇంపీచ్మెంట్ ద్వారా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నియమించేది, ప్రమాణ స్వీకారం చేయించేది, అదేవిధంగా అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేది ఎవరంటే రాష్ట్రపతి. నెక్స్ట్ కాబోయే కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరని చెప్పుకున్నాం? జస్టిస్ సూర్యకాంత్ శర్మ. ఈయన హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అవడానికి ముందు ఈయన హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేశారు. 2019 మేలో సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. ఈయన మనకి ఎన్నవ చీఫ్ జస్టిస్ అంటే 53rd, అంటే 53వ చీఫ్ జస్టిస్.